విశాఖ యోగా డేకి భారీగా ఏర్పాట్లు. ఏపీ రైతులకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్. వికారాబాద్ లో ఇంటర్న్షిప్ డాక్టర్ల ధర్నా. అమెరికాలో పాక్ ఆర్మీ చీఫ్ కు షాక్. ఇలాంటి న్యూస్ ని 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూద్దాం. ఈ నెల 21 నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ప్రజలందరూ, మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రజలందరూ యోగా కార్యక్రమాల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. యోగా డే సందేశంతో లేఖ విడుదల చేసిన మోదీ 21న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోబోతున్నట్లు ప్రకటించారు. 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 11వ అంతర్జాతీయ యోగా డే ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. 21న విశాఖ కేంద్రంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని యోగా ఒక భూమి ఒక ఆరోగ్యం అనే థీమ్తో నిర్వహిస్తున్నట్లు లేఖలో తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏపీ ప్రభుత్వం మరో మహత్తర పథకానికి శ్రీకారం చుట్టింది. సూపర్ 6 లో భాగంగా అన్నదాత సుఖీభవ పథకం అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి తొలి విడత నిధులను ఎల్లుండి విడుదల చేయనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ క్రమంలోనే రైతులు ఈ కేవైసీ చేయించుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. అయితే గత 4 రోజులుగా ఈ సేవ మీ సేవ కేంద్రాల దగ్గర రైతులు బారులు తీరడంతో ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రైతులంతా ఈ కేవైసీ చేయించుకోవాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం దగ్గర వివరాలు లేని కేవలం 1,45,000 మంది రైతులు మాత్రమే వేలిముద్ర వేయాలని స్పష్టం చేసింది. కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ తో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో పామాయిల్ రైతుల సమస్యలపై సీఎం చంద్రబాబు రాసిన లేఖను ఆయనకు అందజేశారు. ఇటీవల పామాయిల్ దిగుమతులపై కేంద్రం సుంకం తగ్గించడంతో రైతులు నష్టపోతున్నారు. ఈ క్రమంలోనే కేంద్రం నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని లావు శ్రీకృష్ణదేవరాయలు అందజేసిన లేఖ ద్వారా కోరారు సీఎం చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ లో పామాయిల్ సాగు విస్తృత స్థాయిలో జరుగుతోందని, దేశంలో 50% పామాయిల్ సాగు ఏపీదే అని తెలిపారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని మహావీర్ మెడికల్ కాలేజీలో ఇంటర్న్షిప్ డాక్టర్ల ఆందోళన కొనసాగుతోంది. 2 నెలలుగా యాజమాన్యం వేతనాలు ఇవ్వకపోవడంతో విధులు బహిష్కరించి నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా జీవో 59/107 ప్రకారం ప్రతి నెల స్టైఫండ్ చెల్లించాలని డిమాండ్ చేశారు. జూనియర్ డాక్టర్లుగా ఉన్న తమకు జీతాలివ్వని యాజమాన్యం ఎన్ఎంసీకి మాత్రం ప్రతి నెలా చెల్లిస్తున్నట్లు చూపించడంపై మండిపడ్డారు. స్టైఫండ్ తమ హక్కు, వెంటనే రిలీజ్ చేయాలని, స్టైఫండ్ ఇవ్వకుంటే డ్యూటీలు చేయలేమని నినాదాలు చేశారు. 2 రోజులుగా ఆందోళన చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న మొన్నటి వరకు అకాల వర్షాలు ఓ రేంజ్లో ప్రతాపం చూపాయి. వడ్లు, మొక్కజొన్న లాంటి పంటలకు తీరని నష్టాన్ని చేకూర్చాయి. కానీ ఇప్పుడు వ్యవసాయ పనులు ముమ్మరమవుతోన్న సమయంలో వరుణుడు ముఖం చాటేయడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని అల్లిపూర్, రేగడ మద్దికుంటతో పాటు పలు మండలాల్లో తొలకరి జల్లులతో రైతులు విస్తృతంగా పంటలు వేశారు. అందులోనూ పత్తి విత్తనాలు, మొక్కలు కూడా వచ్చాయి. కానీ కొద్ది రోజులుగా వర్షాలు లేకపోవడంతో పాటు ఎండలు దట్టంగా కాస్తుండటంతో మొలకెత్తిన విత్తనాలు వాడిపోతున్నాయి. దాంతో వరుణుడి రాక కోసం రైతులు ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. కర్ణాటకలో బైక్ టాక్సీ సేవలను నిలిపేస్తూ హైకోర్టు కీలక ఆదేశాలు ఇవ్వడంతో ఆయా సేవలు బ్యాన్ అయ్యాయి. ర్యాపిడో, ఊబర్, ఓలా సంస్థలు 2 వీలర్ టాక్సీ సేవల్ని నిలిపేశాయి. బైక్ టాక్సీ సేవలను ఊబర్ మోటో కొరియర్ కింద మారిస్తే ఓలా తన యాప్ లో బైక్ టాక్సీ ఆప్షన్ ని తీసేసింది. మోటార్ వెహికల్ చట్టంలో బైక్ టాక్సీల ప్రస్తావన లేకపోవడంతో వాటిని నిలిపివేయాలని కర్ణాటక హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే బెంగళూరులోని పలు ప్రాంతాల్లో రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. హైకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా టాక్సీ సేవలు అందిస్తోన్న బైకర్లపై చర్యలు తీసుకున్నారు.